ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెరుగు ఇడ్లీ. ఇది చాలా బాగుంటుంది. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్లో చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో టాపింగ్స్ పైన పొమోగ్రానేట్ వేసేసరికి తింటూ ఉంటే మీకు మధ్యలో స్వీట్నెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ ప్రిపేరింగ్ చేయడం కోసం 2 కప్స్ పెరుగు తీసేసుకొని దాంట్లో 1 కప్ పాలు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూను షుగరు, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో పోపు కోసం నూనె పోసుకొని దాంట్లో ఆవాలు, ఉరదాల్, ఎండుమిర్చీలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొంచెం క్యాష్యూస్ వేసేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇడ్లీలు తీసేసుకొని దాంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా మిక్స్చర్ అని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇడ్లీ దాని ఫ్లేవర్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దాని తర్వాత మనం తడక వేసుకున్నాం కదా, ఆ తడక దీంట్లో వేసేసేసి గార్నిష్ కోసం అని కొంచెం కొత్తిమీర, కొంచెం పొమోగ్రానేట్ సీడ్స్ వేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది తింటూ ఉంటే అయితే నాకు దద్దోజనమే గుర్తొచ్చింది. కానీ ఆ పొమోగ్రానేట్ మధ్యలో తాకుతుంటే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.